హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దగ్గర పాత 50 పైసల నాణెం ఉందా? అప్పుడు మీరు అదృష్టవంతులే. కొన్ని ప్రత్యేకమైన 50 పైసల నాణాలకు న్యూమిస్మాటిక్ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. కొన్ని అరుదైన నాణాలు ఇప్పుడు 60,000 వరకు అమ్ముడవుతున్నాయి. అసలు ఈ నాణాలకు అంత విలువ ఎందుకు వస్తోంది? ఏ నాణాలకు ఎక్కువ డిమాండ్? మీ దగ్గర ఉన్న నాణెం ఎంత ధరకు అమ్ముకోవచ్చు? ఈ విషయాలు ఇప్పుడు చూద్దాం. 50 పైసల నాణాలు 1950ల నుంచి భారతీయ కరెన్సీలో భాగంగా ఉన్నాయి. కానీ కాలక్రమేణా వీటి ఉత్పత్తి తగ్గిపోయింది. 2011 తర్వాత కొత్త 50 పైసల నాణాలను ముద్రించడం తగ్గిపోయింది. చివరగా 2021లో రిజర్వ్ బ్యాంక్ వీటిని చలనం నుండి పూర్తిగా తొలగించింది. ఈ కారణంగా పాత 50 పైసల నాణాలకు డిమాండ్ పెరిగింది. 1957, 64 మధ్య విడుదలైన కొన్ని 50 పైసల నాణాల్లో 50% వెండి ఉంటుంది. అలాంటి నాణాలు సేకరించే వారి మధ్య అత్యంత విలువైనవిగా మారాయి. కొన్ని ప్రత్యేక నాణాలు, ముఖ్యంగా 1972, 84, 1990 సంవత్సరాల్లో ముద్రించినవి ఇప్పుడు చాలా అరుదుగా లభిస్తున్నాయి. ఈ నాణాలు మంచి మెటల్ క్వాలిటీతో తయారవడం, తక్కువ ముద్రణ ఉండటం వల్ల వీటి విలువ పెరిగింది. నాణాల్లో ముద్రణలో తప్పిదాలు ఉంటాయి. అటువంటి నాణాలకు కలెక్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఉదాహరణకు, అక్షరాల్లో తప్పిదం, యాంబ్లెమ్ తప్పుగా ముద్రించడం, రెండు వైపులా ఒకే డిజైన్ ఉండడం వంటి లోపాలు ఉన్న నాణాలకు వేలల్లోనే విలువ ఉంటుంది. మీ దగ్గర ఇలాంటి అరుదైన 50 పైసల నాణెం ఉందా? అయితే దాన్ని ఎక్కువ ధరకు అమ్మచ్చు. కాయిన్ బజార్, ఈబే, ఓఎల్ఎక్స్, ఇండియామార్ట్, క్విక్కర్ ఇటువంటి వెబ్సైట్లలో దీన్ని అమ్మే అవకాశం ఉంది. ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో కూడా నాణాలు సేకరించే వ్యక్తులతో సంప్రదించి నాణాన్ని విక్రయించవచ్చు. అంతేకాకుండా న్యూమిస్మాటిక్ ఎగ్జిబిషన్లు, పురాతన నాణాలు కొనుగోలు చేసే దుకాణాలను కూడా సంప్రదించవచ్చు. అయితే నాణాన్ని అమ్మే ముందు దాని అసలైన విలువను తెలుసుకోవడం చాలా ముఖ్యం. నాణాన్ని నిపుణుల ద్వారా పరీక్షించుకోవడం మంచిది. మార్కెట్లో నకిలీ కొనుగోలుదారులు ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ఉండాలి. మంచి ధర కోసం తగినంత సమయం తీసుకుని సరైన ప్లాట్ఫామ్లో అమ్మాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.